కాంగ్రెస్ సర్కార్ వస్తే నోటిఫికేషన్లు వస్తాయి. మీ కొడుకులకు మన్వళ్లకు కొలువులు వస్తాయి. వేరే ఎవ్వలకు ఓటేయకుండ్రి, చేతి గుర్తుకు ఓటేయండ్రి అన్నట్టు అయ్యవ్వలయి ముసలోళ్ళయి కాళ్ళు మొక్కి మరీ ఓట్లేయించిండ్రు నిరుద్యోగులు. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కానీ నిరుద్యోగులకు నౌకర్లు మాత్రం రాలేదు. మళ్ళా ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటట్టే లేవు. అందుకే ఓట్లు వేయించిన నిరుద్యోగులు నిప్పులై మండిండ్రు. అక్కర తీరేదాకా ఆది నారాయణ, అక్కర తీరినాక సోది నారాయణ అన్నాడట. వెనకట స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ అసొంటోడు. హగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ముచ్చట. రేవంత్ రెడ్డి గద్దెక్కేదాకా నిరుద్యోగులు దేవుళ్ళైండ్రు. ఒక్క ఏడాదిన్నరనే దయ్యాలైనట్టు ఎట్లా గుంజి బారేస్తున్నారో చూడుర్రి. వదులుండ్రి అని ఎంత మొత్తుకున్నా ఇడిచిపెడతలేరు పోలీసులు. అయినా ఎందుకు వదిలిపెడతారు? మీరు అడిగేది నిరుద్యోగ నోటిఫికేషన్ లాయే. వేస్తున్నాం ఇదిగో, చేస్తున్నాం అదిగో అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన క్యాలెండర్ గురించి అడిగేటానికి గాంధీ భవన్ వచ్చిందాయే. ఆ ముచ్చట్లు అడిగి లీడర్ల ఇజ్జత్ తీస్తారాయే. అందుకే నిరుద్యోగులను ఈడ్చుకొని పోయి వ్యాన్లలో వేస్తున్నారు. గాంధీ భవన్ చుట్టుపక్కల ఎవ్వలు జేబుకు పెన్ను పెట్టుకొని కనిపించినా పోలీసు జీబు ఎక్కాల్సిందే. మీరు శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చినా, ప్రశాంతంగా సర్కార్ను ప్రశ్నించినా పోలీసులు ఇట్లనే చేస్తారన్నా. కాంగ్రెస్ కు సర్కార్ అంటేనే అరాచకం. అది మీ ఇండ్లలో ఉన్న పెద్దోళ్లకు తెలుసు కాబట్టే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసిండ్రు. కానీ మీరు ఆవేశంలో ఉన్నోళ్ళు కదా, ఉడుకు రక్తం ఉన్నోళ్ళు కదా, వెనక ముందు ఆలోచన చేయకుండా ఓట్లేపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఇప్పుడిగో గిట్లయితున్నది మీ పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి మీ బాధ అర్థం కాదు. ఉల్టా ఉద్యోగాలు పొట్టేస్తుంటే నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని సభలలో చెప్తున్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ బయటికి రాదు. ఒక్కటంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ రాదు. గాంధీ భవన్ల చుట్టూ, అసెంబ్లీల చుట్టూ ఎంత తిరిగినా ఏం ఫాయిదా ఉండదే అన్నలు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలిసిన వెనకటి ముసలోళ్ళు.